తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం అవసరమైన కోటాకు మించి ఓటు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సోమ మంగళవారాల్లో స్థానిక సస్యారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఎన్నికల పరిశీలకులు శ్రీధర్, రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ అభ్యర్థుల వారి ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. 28 టేబుళ్లపై సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 1:30 పూర్తయింది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన 2,18,997 ఓట్ల లెక్కింపులో 19,789 చెల్లని ఓట్లు పోను మిగిలిన 1,99,208 వ్యాలిడ్ ఓట్లలో పేరాబత్తుల రాజశేఖరానికి 1,24,702 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి దెడ్ల వీరరాఘవులకు 47,241 ఓట్లు, జీవి సుందర్కు 16,183 ఓట్లు లభించాయి. మొత్తం 8 రౌండ్లలో 1,24,702 ఓట్లతో పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పేరాబత్తుల రాజశేఖరం డీటెయిల్ తొలి కౌంటింగ్లోనే 1,24,702 ఓట్లు లభించడంతో ఎన్నికల కమిషన్ ఆమోదంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ధ్రువపత్రాన్ని అందజేశారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రవణ్ కుమార్ సమర్థవంతంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.